అమ్మండి. అమ్మ కూడా ఏదో మాట్లాడాలనుకుంటుంది, అడుగుతాం. నడక తడబడుతుంది, మళ్ళీ రాలేదు అమ్మని ఫోన్ చేసి తొందరగా వచ్చేమ్మా నేను తీసుకొని పోవాలా చెప్పి వచ్చాను. అన్నీ బాగా చూపించింది, దగ్గరుండి తొడుకొని పోయి తీసుకొని పోయి చూపించి మొత్తం నన్ను మంచిగా నాకు బాగా సౌకర్యంగా చేసింది. నాకు అమ్మని ఒక 3 days 4 days నుంచి చెయ్యి పట్టుకొని నడిపించినప్పుడల్లా అనిపిస్తుంది, చిన్నప్పుడు అమ్మ కూడా నా చెయ్యి పట్టుకొని ఇట్లే కదా పాపం బుల్లి నడకలు నడుచుకుంటూ వెళ్ళింటాము. రెండోది ఏమంటే అమ్మ నడిచేటప్పుడు ఆ శ్రమ తెలియకూడదనో లేకపోతే ఇంట్లో ఉండినో ఆమె అటు ఇటు చూసుకుంటూ నడుస్తుంది. నేను మా టైం అయిపోతుందమ్మా, ఎందుకమ్మా దిక్కులు చూస్తావు, నువ్వు నేరుగా రామ్మా అని. తర్వాత నాకు అనిపించింది, నేను కూడా చిన్నప్పుడు వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్తుంటే ఆ పక్క ఈ పక్క చిన్నపిల్లలాగా మనము చూసుకుంటూ నడుస్తాం కదా. అమ్మకి 72 ఇప్పుడు ఏజ్. సో 65-60 దాటితే మళ్ళీ చిన్నపిల్లల వయసుకు వచ్చేస్తాము. ఆ నడక కానీ ఆ మనిషి మనస్తత్వం, వెంటనే బాధపడ్డం, వెంటనే చిన్న విషయానికి కూడా ఆనందపడ్డం, ప్రేమ కొంచెం చూపిస్తే హ్యాపీ ఫీల్ అవ్వడం. సో మనం మన పేరెంట్స్కి ఇలా చేయగలుగుతున్నాము అని అంటే అది మన అదృష్టంగా భావించాలి అని నేను అనుకుంటాను. నేనేదో అమ్మకు చేస్తున్నానని కాదు, నాకే అది హ్యాపీనెస్, చాలా తృప్తి అంటారు కదా, మనం ఏమైనా చేస్తే ఒక తృప్తి అని. ఆ తృప్తి కోసమే, అది నా స్వార్థమే, నాకు తృప్తి కావాలి. ఏం చేస్తే బెస్ట్, ఏమి మనకు తృప్తి ఎక్కడెక్కడ కలుగుతుంది అంటే నాకు అనిపించింది అమ్మను కాశీకి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకెళ్ళాలని. అదే కొంతమంది ఉంటారు, ఎంత ఏజ్ అయినా వాళ్ళ పాటికి వాళ్ళు నడవగలరు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోగలరు, అన్నీ చేయగలరు. కానీ అమ్మకు ఇంకా ఆ స్టేజ్ లేదు. సో ముందుగా వెళ్ళి ఉండాలి, ఎప్పుడో వెళ్ళలేదు. ఆమె పాపం నన్ను అడగను కూడా లేదు, అమ్మ నన్ను కాశీకి తీసుకెళ్ళు, ఏం మీరు ఇంకా తీసుకెళ్ళలేదు, నాకు వయసు అయిపోయింది, అది కూడా తీసుకెళ్ళి ఏమీ ఆ రోజు అడగలేదు ఆమె. అసలు ఎప్పుడు నాకు ఒక డబ్బు 10 రూపాయలు ఇవ్వండి నేను కూడా ఏ బిడ్డని అడగదు, నేనేమన్నా ఇస్తే తీసుకుంటుంది అంతే తప్ప ఆమె ఇంత ఏజ్ వచ్చినా ఆత్మాభిమానం అంటారు కదా, ఆమెకున్నంతలో అమ్మ బతకాలి అనుకుంటుంది. సో అమ్మ దగ్గర నుంచి చిన్నప్పుడు కొన్ని విషయాలు చాలా నేర్చుకున్నాను. బికాజ్ ఏమైనా వేరే వాళ్ళు వస్తూ చిన్నప్పుడు చాక్ పీసులు పెన్సిళ్ళు దొంగిలిచ్చేస్తే స్కూల్ నుంచి దెబ్బలు పడతాయని తిట్టి, పరుల సొమ్ము పాము వంటిది అనేది. అప్పుడు అమ్మో పాము అంటే భయం కదా చిన్నప్పుడు, అందువల్ల పరుల సొమ్ము పాము వంటిది అంటే ఓ ఇది మన దగ్గర పెట్టుకుంటే పామును పెట్టుకున్నట్టు ఒక ఫీల్ వచ్చేది. నా దగ్గర స్కేల్ ఉండింది అనుకోండి, ఎవరిదైనా చిన్నప్పుడు పిల్లలది కూడా అమ్మో నా దగ్గర పాము ఉంది వద్దు ఇచ్చేయాలి అనిపించేది. అలా కొన్ని విషయాలన్నీ చిన్నప్పుడు చెప్పేదన్నమాట. అది కొన్ని చిన్నప్పుడు మనకు తల్లిదండ్రులు చెప్తే అది మనకు వచ్చేస్తుంది మంచి విషయాలు. సో భూమి మీద అందరికన్నా మాతృదేవత ఫస్ట్ దేవత అంటారు. మదర్ పేరెంట్స్ అండి, మనకు వాళ్ళ దగ్గరే మనం పుట్టినా వాళ్ళ బుద్ధులే మనకు రావాలని ఏం లేదు, కొన్ని డిఫరెంట్ వస్తుంది. మనలాగా మన పేరెంట్స్ ఉండిపోవాలి అని అంటే అది కష్టం. వాళ్ళది అయిపోయిన లైఫ్, వాళ్ళ లైఫ్ వాళ్ళకి వదిలేయాలి అంతే. ఇంకా వాళ్ళని నువ్వు అట్లుండు నువ్వు ఇట్లుండు రైట్. మనం పెద్ద అయిపోయాక మన పిల్లలు, మన జనరేషన్ అంటే కాలాన్ని మారుతుందని గుర్తుపెట్టుకుని మన పిల్లలతో మనం ప్రవర్తించాలన్నది నాకు అమ్మని ఈసారి కాశీకి తీసుకొచ్చినప్పుడు కలిగిన జ్ఞానం. ఓ ఇలా ఉంటే మనకు కోపం చికాకు వస్తుంది, దాన్ని అది చేయకూడదు, వాళ్ళ లైన్లో వాళ్ళని వదలాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. సో ఇదంతా నేను న్యాచురల్గానే మాట్లాడాను. ఇందులో ఏమైనా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. అమ్మ ప్రేమ అంతే అనుభవిస్తున్నాను ఈ 5 days. థ్యాంక్ యూ, నమస్తే. దిస్ ఇస్ యువర్స్ మనోరి.